ఇది తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడు పాలు బెల్లంలో పెట్టి తీసుకుంటే మెన్సెస్ పెయిన్ పోద్ది. అది ఆల్రెడీ చెప్పాం ఫార్ములా. తెల్ల జిల్లేడు మెన్సెస్ అంటే బహిష్టు నొప్పి, నెలసరి నొప్పిలో బెల్లం చిన్న చిన్న ఉండలు 9 ఉండలు చేసి చిన్న చిన్న కన్నాలు పెట్టి జిల్లేడు పాలు ఆ కన్నంలో ఒక బొట్టేసి ఆ కన్నం మూసేసి క్యాప్సిల్ అనమాట. బెల్లం పైన ఉంటుంది, పాలు లోపల ఉంటాయి. సో అవి వేసుకుంటే ఋతుశూల అంటే నెలసరిలో నొప్పి, మెన్సెస్ పెయిన్ పూర్తిగా తగ్గిపోద్ది అనమాట. అంటే వేసిన వెంటనే తగ్గదు. ఇంగ్లీష్ మందులాగా ఈ నెలలో వేస్తే వచ్చే నెలలో సగం తగ్గుద్ది. ఆ నెల వేస్తే 3వ నెలలో పావంతు ఉంటుంది. ఇంకా 3వ నెల వేస్తే 4వ నెల ఇంక రాదు. జీవితంలో నెలసరి నొప్పి రాదు. అది కరెక్ట్గా వేస్తే మోతాదు. మీరు ఒకసారి వస్తే నేను నేర్పుతాను. అది డోస్ ఎంత వేయాలి ఏంటనేది చక్కగా చెప్తాం అన్నమాట. నేర్చుకోవచ్చు. అలాగే దీని వేరు మీద ఉన్న బెరడు పొడి చేసుకుని 100 గ్రాములు పొడి చేసి ఇంట్లో ఉంచుకుని రోజు చెంచా వెనలో చిటికెడు తెల్ల జిల్లేడు వేరు మీద ఉన్న బెరడు పొడి చిటికెడు, వెన్న ఆవు వెన్న చెంచా, అర చెంచా బెల్లం కలిపి రోజు తీసుకుంటే బొల్లి శ్వేతకుష్టు అంటాం మామూలుగా. బొల్లి శాశ్వతంగా పోద్దండి. 20,000, 30,000, 50,000 నుంచి కూడా పోద్ది. ఆవు వెన్న అంటే ఏదో ఫ్రిడ్జ్లో పెట్టింది బటర్లో అయ్యి కాదు. మనం చిలికి తోడు పెట్టుకుని చిలుక్కుని తీసిన వెన్న ఆ పూటది ఆ పూటే. ఏదో ఫ్రిడ్జ్లో పెట్టుకుని అమెరికా పంపిస్తుంటే అవ్వదు. పప్పులేం ఉడకో. ఇప్పుడంతా అదే సమస్య మనకి. ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడో, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఆవిడేమో బొంబాయిలో ఉంటుంది, మేము ఎక్కడ ఉంటాం, ఫోన్లో పని అయిపోవాలి. అలా అలా కాకుండా శాశ్వతంగా తగ్గాలంటే కొంచెం కష్టపడితే పోతుంది. అది ఈ అవిసె గింజలు, అవిసె చెట్లు, అవిసె పువ్వులు కూర వండు తింటే కంటి జబ్బులు రావు. కంటి చూపు మందగించింది అనుకోండి, అవిసె పువ్వులు కూర వారానికి ఒకసారి తిన్నాం అనుకోండి, ఆ కంటి చూపు పెరిగొద్దు. కంటి నరాల వీక్ అవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. దానికి మందు లేదు, స్పెట్స్ కూడా పనిచేయవు, ఏ హాస్పిటల్ చేయలేదు. కానీ అవిసె పువ్వులు తింటే ఆ నర్వ్స్ మళ్ళీ బలపడి ఆ రక్త ప్రసరణ జరిగి కళ్ళు కనిపిస్తాయి మనకి. మామూలుగా అవిసె గింజలు పొడి మనం రాత్రి వేసుకోవాలనుకోండి, పొద్దున్నకి ఫ్రీ మోషన్ అయిపోద్ది అనమాట. మామూలుగా మనము సంవత్సరానికి ఒకసారైనా పంచకర్మ చేయించుకోవాలి. మామూలుగా దానికి ట్రీట్మెంట్కి వెళ్తాం మనం ప్రత్యేకంగా అయితే, ఆయుర్వేదంలో చేస్తారు. అలా కాకుండా వమనం, రేచనం ఈ రెండు ఖచ్చితంగా నెలలో ఒకసారి చేసుకోవాలి. వమనం అంటే వాంతి చేసుకోవాలన్నమాట, మొత్తం అంతా తీసేయాలి. అలా రేచనం అంటే విరోచనం చేయాలన్నమాట. అలా నెలకు ఒక్కసారి ఈ అవిసె గింజలు, సునామికాకు పొడి చేసి త్రిఫల చూర్ణం ఈ 3 కలిపి ఒక ఉండ చేసేసుకున్నాం అనుకోండి, పొద్దున్నకి మోషన్స్ అన్నీ 2-3 మోషన్స్ అయితే తగ్గిపోతాయి. మామూలుగా మోషన్స్ అయితే నీరసం వచ్చేస్తాయి. కానీ ఇది వేసినప్పుడు మోషన్ అవుతుంటే మోషన్ అయ్యి కొలిది ఎనర్జీ పెరిగిపోతుంటుంది అన్నమాట. శక్తి వచ్చేస్తుంటుంది అన్నమాట. 1000 ఏనుగులు బలం వచ్చేస్తుంది. అలా చేసి చూడండి, బాగుంటుంది. ఓకే. గిరిజనులు సంతానం లేకపోతే వాళ్ళేం ఐవైఫ్లో అయ్యేళ్ళకి వెళ్ళరు. ఈ చెట్టునో పుట్టనో నమ్ముకు తిరుగుతారు. వాళ్ళందరికీ చక్కటి సంతానం కలుగుతుంది. వాళ్ళు కరెక్టా, మనం కరెక్టా? మనం గొప్పవాళ్ళం, వాళ్ళు గొప్పవాళ్ళ? చదువుకునే కొలిది మన తెలివితేటలు అంటే మనం విద్య పెరిగే కొలిది మనం మూర్ఖులుగా తయారవుతున్నాం. అంటే అలా అయిపోయింది వ్యవస్థ. అదేంటంటే ఈ ఆలోచన స్థాయి మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీలో మనం పనిచేస్తామనండి. ఇప్పుడు సైన్స్ తిరిగామనుకోండి, మందులు మాకులు మింగాలి. అదే శాస్త్రం తిరిగామనుకోండి, ఇలా మనం చేసుకుంటే, ఈ యాగాలు యజ్ఞాలు చేసుకుంటే పూర్వజన్మలు కర్మలు పోయి ఏ మంచి మందో తగులుతుంది, ఏ మంచి వైద్యుడో తగులుతాడు దారికి. కర్మ పోయాకనే మంచి వైద్యుడో మంచి మందో దొరుకుద్ది అనమాట. అప్పుడు దాకా దొరకదు. ఎంత వైద్యుడు గొప్పోడైనా, ఎంత బంగారం పోసి మందు ఇచ్చినా కర్మ పోతే కానీ అది పనిచేయదు. కర్మ పోయిందనుకోండి, మట్టితే తగ్గిపోతాడు. అలా ఏంటంటే మనకి మన సంస్కృతిలో
మన పండగలు, మన శుభకార్యాలు ఇవన్నీ ఏంటంటే జబ్బులు రాకుండా ఎలా ఉండాలో పెట్టిన అవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. అందులో పూజా ద్రవ్యాలు కానీ, ప్రసాదాలు కానీ అన్నిటికీ ప్రత్యేక స్థానం ఉంది. అలా ఇప్పుడు ఏంటంటే మనం